క్రియేటివ్ కంటెంట్ అర్థమవుతుంది. సాంగ్స్ పెట్టిన బడ్జెట్ చెప్పాను. సాంగ్స్ ఎప్పుడు చూడలేదని చెప్పు. అటువంటి సాంగ్స్ చూడలేదని చెప్పు. నువ్వు నేను చెప్పేది అది కాదు, అది ఇదని టెక్నాలజీ గురించి నువ్వు మాట్లాడదు. శంకర్ గారి టెక్నాలజీ గురించి నువ్వు చెప్పాలి. కావాలని చెప్తా ఉన్నా మూవీ ఓడే చెప్తా ఉన్నా. సోషల్ మీడియా కంటెంట్ అన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనుషులు ఎలా ఉండాలి, ఓటింగ్ ప్రతి ఒక్కడికి అవసరమో అనేది అన్నమాట మూవీ తీసాడు. శంకర్ మూవీస్ శంకర్ మూవీ అంటేనే మనకేం తెలుస్తుంది, ఒక కంటెంట్ ఉంటుంది, ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది అనమాట. ఈ సినిమాలో కానీ సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. అతనికి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. అప్పన్న క్యారెక్టర్ అయితే హై లెవెల్ బ్రో. అతనికి మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్లు, ఎంటర్టైన్మెంట్ అది కాదన్నమాట. సోషల్ కంటెంట్. ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉర్రూతలు అయిపోతున్నారు. గవర్నమెంట్ సరిలేదు అని. గవర్నమెంట్ సరిలేకపోవడానికి ముందు మనం సరిగా ఉండాలి. అదే ఈ సినిమాలో చూపించారనమాట. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్. ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి. సాంగ్స్ హై లెవెల్, మినిమం డిగ్రీ కూడా కాదన్నమాట. మినిమం డబల్ డిగ్రీలు, డబల్ పీజీలు, ఇంకా బెటర్ దాన్ యూఎస్ఏలో ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడనమాట. సినిమా మెల్లమెల్లగా పాకుతుంది, ఎక్కుతుంది అన్నమాట. అది రామ్ చరణ్ రేంజ్. ఓడే చెప్తా ఉన్నా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకునేలా, ట్రోలర్స్ ని తల దన్నేలా సినిమా తీశాడు. దట్ ఈస్ ద రామ్ చరణ్. అంతే, ఎవడైనా సరే తగ్గాల్సిందే. ఏ రికార్డ్ అయినా తగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అన్నమాట. చూసారు లాస్ట్ ఇయర్ డిప్యూటీ సీఎం క్రియేట్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన మెగాస్టార్, తర్వాత ఆస్కార్ అవార్డ్ మన రామ్ చరణ్. ఏదైనా మెగా ఫ్యామిలీ కిందే ఎవడైనా సరే. జై మెగాస్టార్. థ్యాంక్ యూ. ఎవరికి నచ్చింది వాడు చెప్పుకుంటాడు. అంతే, నాకు నచ్చింది చెప్తా. నేను సినిమాలు పాటలు బాగలేదన్నా కానీ బాగలేదు అనలేదు కదా. దానికి పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? అంత బడ్జెట్ వేస్ట్ నన్ను అడిగితే. సాంగ్స్కి అంత బడ్జెట్ పెట్టారు, అన్ని వేస్ట్. నేను సాంగ్స్ బాగలేదన్న మధ్యలో వస్తారు ఇలాంటి పొరంబొకులు. దాంతో మనం పట్టించుకోకూడదు. అర్థమైందా? సినిమా పరంగా అయితే వన్ టైం వాచబుల్. ఫ్యాన్స్కి ఏ సినిమా అయినా, ఏ ఫ్యాన్స్కి అయినా వాళ్ళకి నచ్చింది. అంతేనా? సినిమా అయితే వన్ టైం వాచబుల్ పోయా. అంతే, అంతకుమించి అయితే సినిమాలో అయితే రొటీన్ స్టోరీయే. అది రొటీన్ స్టోరీ, వన్ టైం వాచబుల్. మిగతా 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా మీద కలెక్షన్ ఉంటుంది. యాక్టింగ్ అయితే అన్ని బాగున్నాయి. అన్ని కొన్ని క్యారెక్టర్లే ఉన్నాయి. బ్రహ్మానందం ఒక 2-3 నిమిషాలు వస్తాడు. మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఎస్ఎస్ జయసూర్య. ఆయన కూడా క్యారెక్టర్ తగ్గింది. ఆయన అమ్మ మొగుడు చూపెట్టింది ఇందులో సరిపోతే సినిమాలో. అమ్మ మొగుడు చూపెట్టాడు. ఇందులో అయితే పెద్దగా ఏం లేదు. లాస్ట్లో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది, సుగ్గే సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తుందని వెళ్ళిపోతాడు.